180 నాట్ అవుట్. ఇదేదో క్రికెట్ లెక్కలు కాదు. రీసెంట్ టైమ్స్‌లో కూడా మనం చూస్తే మహారాష్ట్రలో జరిగిన ఒక ఇష్యూ 180 మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న ఒక కీచకుడు. ఇంతకంటే కీచకుడు అని కూడా కాదులే గానండి. అంతకంటే ఇంకా పెద్ద పేరు పెట్టుకున్నా ప్రాబ్లమ్ లేదేమో. మహమ్మద్ అయాస్ అలియాస్ తన్వీర్ అని కూడా అంటారనమాట. 180 మంది అమ్మాయిలతో ఎలా అంటే కంప్లీట్‌గా న్యూడ్ వీడియోస్ తీసుకోవడం కానీ, అండ్ వాళ్ళను ఎక్స్‌టార్షన్ చేస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవడము. అండ్ అవసరం ఉన్న టైంలో వాడుకోవడము. ఇలా ఒకటి కాదు, 2 కాదు. సుమారు 350 వీడియోస్ వరకు ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయంట. ఇంకా చెప్పాలంటే ఎంతమంది అమ్మాయిల జీవితాలు, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు నాశనం చేశాడంటే చెప్పడానికి ఎంత చిరాకుగా అనిపిస్తుందో కదా! ఎందుకు స్పెషల్‌గా హిందూ అమ్మాయిలు, మెయిన్‌గా అమ్మాయిలనే టార్గెట్ చేయాలని చెప్పేసేసి ఈ ముస్లిం కమ్యూనిటీలో ఉన్న అబ్బాయిలు కొంతమంది ఎందుకు ఇలా పగబట్టారు? అంటే ఒక అజెండా చేసుకొని వచ్చేసారు. నిన్న టీసీఎస్ ఇష్యూ. ఈరోజేమో మహారాష్ట్రలో పర్వతడ అని చెప్పేసి ఒక జిల్లాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ బయటికొచ్చిన తర్వాత చూస్తే నిజంగా ఫ్యూజులనేది ఎగిరిపోతున్నాయి. అంటే ఏంటి? గొర్రె కసాయివాడినే నమ్ముతుంది అనే స్టైల్‌లో అమ్మాయిలు కూడా తియ్యటి మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడాలు, అండ్ తర్వాత ఏడవడాలు ఇలాంటియన్నీ జరగడం అనేది చూస్తూ ఉంటే ఇదంతా ప్రెజెంట్ ఉన్న పీపుల్‌లో కామన్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. మొన్న కూడా ఒక ఇష్యూ వచ్చింది కదా! అలాంటిదేలే ఇది కూడా అని జనరలైజ్ అనేది చేసేస్తూ ఉన్నారు. కొంచెం అమ్మాయిలైనా గానీ ఆలోచించాలి కదా! అన్ని రకాలుగా మీరు అన్నీ ఆలోచించి ఉండే టైంలో మీరు ఇలాంటి మాటలకు ఎందుకు పడిపోతున్నారు? దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ రైట్. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే రీసెంట్‌గా నా పర్సనల్ లైఫ్‌లో కూడా ఒక అమ్మాయికి కూడా సేమ్ ఇలాంటి ఇష్యూ అనేది కూడా జరగడం నేను విన్నాను. ఆ తర్వాత ఏంటిది అని చెప్పేసి అడిగిన తర్వాత ఆ అమ్మాయిని అలర్ట్ అనేది కూడా చేశాము. అలర్ట్ చేసిన టైంలో ఆ అమ్మాయి ఏమనిందో తెలుసా? ఇయన్నీ చెప్తూనే ఉంటారు, పక్కకు పో అని చెప్పేసి ఫ్రెండ్‌షిప్‌ని కూడా కట్ చేసేసుకొని వెళ్ళిపోయింది. నన్ను విలన్‌గా చూడడం అనేది మొదలుపెట్టింది. ఓకే. అన్నీ కాదు. కానీ మొత్తం అయిపోయి ఇలా మోసపోయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ రోజు నువ్వు చెప్పింది వినింటే బాగుండేది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇలా ఒక అమ్మాయి విషయమనే కాదు. ఇక్కడ మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంటు సుమారు 180 మంది అమ్మాయిల జీవితాలంటే ఏంటిది? పనిగట్టుకొని ఇదే పనిగా పెట్టుకొని మరి ముందుకెళ్తున్నారు. అందరూ ఒకసారి ఆలోచించండి. మన పక్కకొచ్చి మాట్లాడే అబ్బాయి అయినా, అమ్మాయి అయినా కానీ అసలు దేనికి సంబంధించి మనతో మాట్లాడుతున్నారు? మన దగ్గర ఏముందని మాట్లాడుతున్నారు? అసలు ఏంటి అని చెప్పేసి కొంచెం ఆలోచించాలి. ఏందంటే అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళే కాదు, వాళ్ళ పేరెంట్స్ మెయిన్‌గా అయితే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ బాధితులు అందరూ కలిసి కూడా రాజ్యసభ ఎంపీ అనిల్ బోండే గారి దగ్గరికి ఈ బాధితుల యొక్క పేరెంట్స్ గానీ, ఆ బాధితులు అందరూ ఎళ్లారంట. ఎళ్లి దీనికి సంబంధించిన మరి తక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము ఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పేసి పట్టుపడితే అప్పుడు యాక్షన్ అనేది కూడా తీసుకున్నారు. అంటే ఇప్పుడు బాధితులు ఎవరైనా వచ్చి పోలీసుల దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పిన తర్వాత అదేంటి? అసలు ఇది ఎంత లోతుగా ఉందని తెలుసుకోవాలనే ఒక ఉంటది కదా! తెలుసుకోవాలి కదా! మరి అక్కడ ఎవరు ఫెయిల్ అయ్యారు? ఈరోజు ఒకటి కాదు, 2 కాదు. రాష్ట్రంలో ఇలాంటివి ప్రతి ఒక్క దగ్గర మాత్రం వెలుగు చూస్తున్నాయి. ఈరోజు మహారాష్ట్ర, నిన్న కర్ణాటక, మొన్న మధ్యప్రదేశ్, మన ఆంధ్ర, తెలంగాణలో కూడా ఇలాంటివి జరగట్లేదు అనుకుంటున్నారా? జిమ్ దగ్గర గానీ, కార్పొరేట్ ఆఫీసులలో గానీ, ఎక్కడికెళ్ళినా గానీ ఇలాంటిది మాత్రం పక్కా జరుగుతూనే ఉంటది. కానీ ఒకటే చెప్తున్నాను. ఇలాంటి ఇష్యూ బయటికొచ్చిన తర్వాత ద సేమ్ ప్యాటర్న్ ఈజ్ ద సేమ్. ఒకటే చెప్తున్నాను. ఆ అమ్మాయిలకు ఏదో ఒకటి చెప్పి వాళ్ళకైతే ఆ మాటలు చెప్పి లొంగదీసుకుంటారు. ఆ తర్వాత పర్సనల్‌గా ఉన్న టైంలో ఆ అమ్మాయిల ఒక వీడియోని కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడాలు. మరి కొంతమంది అమ్మాయినైతే డబ్బులిమ్మని చెప్పేసి బెదిరించడాలు. అండ్ ఇంకా దారుణం ఏంటంటే అలా బెదిరించిన తర్వాత ఆ వీడియోస్ కూడా తీసుకుపోయి సోషల్ మీడియాలో కూడా పెట్టేశాడు. కానీ సోషల్ మీడియాలో పెట్టేసి అంత ఓపెన్‌గా జరుగుతూ ఉన్నా కానీ ఏంటి? ఏం పట్టించుకోవట్లేదు. కానీ ఒకటే అమ్మాయిలందరికి కూడా నేను చెప్పేది ఒకటనమాట. ఇలాంటి ఇష్యూస్ ఎక్కడ వచ్చినా, బయటికి వచ్చినా కానీ మీరు భయపడకండి. ఈరోజు మీరు భయపడ్డారంటే మీరు తెలుసో తెలియకో మీరు తప్పు చేశారంటే అయింది. కాకపోతే ఈరోజు మీరు యాక్షన్ గనక తీసుకోకపోతే రేపు వేరే అమ్మాయి యొక్క జీవితం అనేది కూడా నాశనం అయిపోతుంటది. ఇలాంటి కీచకులు, దరిద్రులు, నికృష్టులు
ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్స్, కానీ అట్లాంటి వాళ్ళని ఇలాంటి మాటలే మాట్లాడాలి, ఇలాంటి మాటలతోనే వర్ణించాలి. వాళ్ళు మారరు, కానీ ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అని కాదు, ప్రతి ఒక్క చోట ఉండనే ఉంటారు. కానీ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఆ టీనేజ్లో ఉన్న వాళ్ళు మెయిన్గా ఆలోచించాలి. తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు, మరి క్లోజ్ ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నారు, ఇలాంటి కొంచెం ఆలోచించి మీరు డిసిషన్స్ అనేది కూడా తీసుకోవాలి. తీసుకుంటే ఇలాంటి వాటిని గురించి కూడా మనం బయటపడే అవకాశాలు అనేది కూడా ఉంటుంది. అండ్ మహారాష్ట్రలో జరిగిన ఈ ఇన్సిడెంట్ మాత్రం అందరికీ ఒక మేలుకొల్పు కావాలని కూడా అనుకున్నాము. 180 మెంబర్స్ అంటే ఒక్క అబ్బాయి, 180 మెంబర్స్, 350 వీడియోస్. వాడు అవుట్ అయ్యాడు ఇప్పటికన్నా. వాడిని అలా ఇలా కాదు, చాలా దారుణంగా శిక్షించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు.